కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గారు మనతో ఉన్నారు. వచ్చే మార్చి 25 నుంచి ఈ కార్తీక దీపం సీరియల్ పార్ట్ 2 రాబోతుంది. ఈ సీరియల్కి సంబంధించిన విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. కార్తీక దీపం 2తో ఒకప్పుడు బాహుబలి సినిమా అంటే వెండి తెరకు ఒక బాహుబలి ఎలాగో బుల్లి తెరకు కార్తీక దీపం లాంటి సీరియల్ హిస్టారికల్ సీరియల్ని అందించారు. జాతీయ స్థాయిలోనే ఒక నెంబర్ 1 సీరియల్ని అందించారు సార్. అంత గొప్ప సీరియల్ని తెలుగులో ఆదరించిన ప్రేక్షకుల ముందుకు ఇప్పుడు మళ్ళీ కార్తీక దీపం 2 తీసుకొస్తున్నారు సార్. ఇది ఎలా ఉండబోతుంది సార్? ఈ అంటే వాళ్ళిద్దరిని ఊరికే తీసుకున్నాం కార్తీక దీపం అనేది కాదు. నిజంగా సబ్జెక్ట్లో అంత ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని అంటే అవి ఆ ఎమోషన్స్ని పండించగల ఆర్టిస్టులు కాబట్టి ఇది అంతే సక్సెస్ అవుద్దన్న నమ్మకంతో ఇది చేస్తాం. ఈ కార్తీక దీపం 2 అనే టైటిల్ కథకి యాప్ట్ అవుతుందని పెట్టారా, లేదనంటే ఆ సీరియల్ బాగా హిట్ అయ్యిందని చెప్పేసి ఈ కథకి బ్యాక్ చేయడం కోసం పెట్టారా సార్? ఇది ఆ కథలో ఇప్పుడు తీసుకునే కథకి నవవసంతం కథకి కార్తీక దీపాలు అంటే ఆ ఆర్టిస్టులు వాళ్ళు యాప్ట్గా ఉంటారన్నప్పుడు అదే ఇప్పుడు అంత మైలేజ్ ఉన్న ఆ బజ్ ఉంది కదా, కాబట్టి ఆ టైటిల్ని అలా కంటిన్యూ చేసాం. అట్ ది సేమ్ టైం ఈ సీరియల్కి అది యాప్ట్ టైటిల్ కూడా. ఓకే, చాలామంది కూడా ఈ కార్తీక దీపం సీరియల్ని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు కూడా ఎప్పుడైతే లో అవుతుందో సీరియల్, చాలామంది మిమ్మల్ని కూడా చాలాసార్లు ట్రోల్ చేసిన సందర్భాలు ఉంటాయి సార్, ల్యాగ్ అవటం కానీ. తర్వాత ఈ సీరియల్ మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఎండింగ్లో వేశారు సార్. ఆ కథకి ఈ కథకి ఏమైనా సంబంధం ఉంటుంది సార్? లేదండి, అది డిఫరెంట్ స్టోరీ ఇది. ఓకే ఓకే, ఇలాగే ఇప్పుడు అంటే కష్టాలు హీరోయిన్ కన్నీళ్ళు పెట్టుకుంటే డెఫినెట్గా సీరియల్ ఒక వెయిటింగ్ ఉంటుంది జనానికి. ఏదైనా సరే మొత్తం వాళ్ళు పొద్దునే లేచారు, టిఫిన్ చేశారు, మధ్యాహ్నం భోజనం చేశారు, సాయంత్రం సినిమాకి వెళ్ళారంటే ఎందుకు చూస్తారు? ఒక చూస్తారండి, వాళ్ళు కలవాలన్న కోరిక ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో కూడా అలాగ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చిన్న మిస్అండర్స్టాండ్ ఇందులోనూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారా అనేది వెయిటింగ్లో ఉంటారు. మేము చేసిన మిస్టేకు 150లో వాళ్ళు విడిపోయిన వాళ్ళు 1000లో కలిపేసాం. అక్కడి నుంచి కలిపేసిన తర్వాత కథ కొంచెం అటు ఇటు అయిపోయింది. కలపకుండానే కొద్ది రోజులు నడపాలనేది ఈసారి ప్లాన్. అంటే ఆ సీరియల్ దాదాపు 6 years నడిచింది కదా సార్. అది మొదటి నుంచి ప్లానింగ్ ఉన్నది సార్. అంటే 1567 ఎపిసోడ్ల వరకు నడుస్తుందని అన్నారా, లేకుంటే ఆ కథని తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా మలుచుకుంటూ వెళ్ళారా సార్? అలా మలుచుకుంటూ ఆ సక్సెస్ని మలుచుకుంటూ వెళ్ళడమే జరిగింది. అంటే ఈ సీరియల్కి పక్క ప్లానింగ్గా ఇన్ని ఎపిసోడ్లని కానీ ఏదైనా ఉన్నదా సార్? అంటే ఈ కథ అంటే ఇప్పుడు రీమేక్ సీరియల్లో అని అంటున్నారు కదా, తెలుగు ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలంటే మనకి తమిళ ఆడియన్స్కి మనకి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా సార్. అలా మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా కథలు ఏమైనా మార్పులు చేశారా సార్ దీనికి? చాలా మార్పులు జరిగినాయండి. అసలు అదే చెప్పాను, ఇందాకే చెప్పాను నేను. కరుతముత్తు సీరియల్ నుంచి తెలుగుకి చాలా మార్పులు చేసాము. అందులో అసలు ట్విన్సే లేరు. ఏది కరుతముత్తులో మేము ట్విన్స్ పెట్టాం. దానివల్ల ఇది రామాయణం అయిపోయింది. అలాగే ఇందులో కూడా తమిళది బేస్ తీసుకుండగా వస్తుండగా అది అంటే ఎవరికి తెలియదు, అది రన్నింగ్లో ఆ కథ దానికి అదే మలుపులు తీసుకుంటూ ఉంటుంది అన్నమాట.